సబ్జెక్ట్ మీ అంతటి మీరు చదువుకోవటం కంటే ముందు శ్రవణం చేసి తర్వాత చదువుకుంటే బాగా అర్థం అవుతుంది. ముందు వినాలి, బాగా శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేసిన తర్వాత మీరు ఇంటికాడ చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. దాని తాలూకు సుఖం తెలుస్తుంది మీకు. మీకు ఎవరికైనా మీలో కష్టాలున్నా, ఏదైనా ఇబ్బందులున్నా, ఒకవేళ మీ ప్రారంధం, మీ దేహ ప్రారంధం మీకు అనుకూలంగా లేకపోయినా, ఒకవేళ ఇవన్నీ కూడా భక్తి వల్ల మనం అతిక్రమించవచ్చు. మనకు నిజమైన భక్తి కనుకుంటే కుటుంబ పరంగా కానీ సమాజ పరంగా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలని అతిక్రమించే శక్తి మనకు ఉంటుంది. ఎక్కడైతే భక్తి ఉందో అక్కడ జ్ఞానం ఉంటుంది, అక్కడ ఓర్పు ఉంటుంది, అక్కడ సహనం ఉంటుంది, అక్కడ ప్రకాశం ఉంటుంది, అక్కడే మోక్షం ఉంటుంది.